కానీ ఫీజెస్ ఎల్కేజీ యూకేజీకి కూడా మినిమం 1,00,000 అడుగుతున్నారు. అసలు అప్పటికి ఇప్పటికి ఒక జనరేషన్ గ్యాపే. అది ఇంత ఒక్క జనరేషన్ గ్యాప్లో ఇంత ఎలా మారిపోయింది? హైదరాబాద్లో గత 4 ఏళ్లలో కొన్ని పాఠశాలల్ని, సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ పాఠశాలల్ని 1,200 కోట్లు ఒకటి, 800 కోట్లు ఇంకోటి, 700 ఒకటి, 450 కోట్లు ఒకటి, ఇలా పెట్టి ఫారిన్ ఈక్విటీ కంపెనీలు కొనేసేయండి. ఎంత లాభాలు వస్తే ఒక్కసారిగా ఎన్ని కోట్లు పెట్టి బడులు కొంటారు ఆలోచించండి. కాబట్టి రూల్స్ ఏమో బడిని లాభాపేక్ష లేకుండా నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లో నడపాలి. అలా ఎంతమంది నడుపుతున్నారనేదే ప్రశ్న. అత్యధిక శాతం కేవలం లాభాపేక్ష కోసం బడులు నడుపుతున్నారు. విజిబుల్గా బాహాటంగా కనిపించేలా, అంటే ట్యూషన్ ఫీజు ఎక్కువ కొన్ని స్కూల్స్ అయితే, ఇన్విజిబుల్గా అంటే చూడ్డానికి ఫీజు తక్కువ ఉంటుంది కానీ యూనిఫాము, పుస్తకాలు, ఫీల్డ్ ట్రిప్పులు ఇలాంటి విషయాల్లో ఇంకా ఎక్కడైతే డబ్బు ఖర్చు పెట్టాలో అక్కడ రాజీ పడ్డం. అంటే క్వాలిటీ లేని, అర్హతలు లేని టీచర్లను నియమించడం, ఒక తరగతి గదిలో ఎక్కువ మంది పిల్లల్ని కూర్చోబెట్టడం, ఇంకా 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 చాలా పద్ధతులు ఉన్నాయండి. కాబట్టి ఇవాళ ఈ ఫీజు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇంత ఫీజు అని కాదు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో ఒక విద్యార్థికి సగటున ₹1,00,000 ఖర్చు అవుతుందని. ఇవాళ జీవన వ్యయం పెరిగింది. టీచర్స్ శాలరీస్ కూడా, అంటే మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ని తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ శాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా నిజాయితీగా నాణ్యత కోసం ఖర్చు పెట్టే స్కూల్స్ ఉన్నాయి, చాలా తక్కువ. చాలా స్కూల్స్ కేవలం లాభాపేక్షతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మీరు ఇందాక అన్నారు మీ బాల్యంలో ప్రభుత్వ బడులు ఉండేవని. మా అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ బడులు టీచర్లు. నేను స్కూల్లోనే పుట్టాను, స్కూల్లోనే పెరిగానండి ప్రభుత్వ బడిలో. కాబట్టి నాకు బాగా తెలుసు. 80-90 వరకు ఆ వాతావరణం ఉందండి. ఆ తర్వాత ప్రభుత్వ బడుల పట్ల రకరకాల కారణాల వల్ల పబ్లిక్లో దాని పైన నమ్మకం తగ్గిపోవడం, మెల్లగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బడ్జెట్కు సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్కి షిఫ్ట్ కావడం. ఇప్పుడైతే ఒక ట్రెండ్ నడుస్తోంది సిటీస్లో, చిన్న చిన్న టౌన్లో కూడా. ఫీజు ఎంత ఎక్కువ ఉంటే ఆ బడి అంత గొప్ప కింద లెక్క. బిల్డింగ్ చూసి దాని వెనకనున్న ట్యాగు, అంటే ఆ పలానా పలానా అని చెప్పి ఇంటర్నేషనల్ను, సిబిఎస్ఈను, ఈ విధంగా ఆ లేబుల్ చూసి, బిల్డింగ్ చూసి బడి గొప్పది అనుకుని ఎక్కువ ఫీజు కట్టి చేర్పించే తల్లిదండ్రులు ఉన్నారు. మనం కట్టిన డబ్బుకి న్యాయం జరుగుతుందా? మనం కట్టిన డబ్బుని మన అబ్బాయికో అమ్మాయికో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు మేనేజ్మెంట్ వెచ్చిస్తుందా అనేది చూడాలి. మెజారిటీ కేసుల్లో వెచ్చించడం లేదని నాకున్న అనుభవంతో నేను చెప్పగలనండి. సార్, ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు?